హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ సొరకాయతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. సొరకాయ అనగానే చాలామందికి ఇష్టం ఉండదండి, కానీ ఈ మధ్యకాలంలో చాలామంది డైట్లో భాగంగా సొరకాయని బాగా తీసుకుంటున్నారండి. ఈ సొరకాయతో చేసే రెసిపీ చాలా డెలిషియస్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి. సొరకాయ పాయసం అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాఫ్ కేజీ సొరకాయ తీసుకోవాలండి. సొరకాయని స్కిన్ మొత్తం పీల్ చేసేసుకొని తురుముకోవాలండి. మనకి హాఫ్ కేజీ సొరకాయ అయితే 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు కాస్త, అదేవిధంగా పిస్తా పప్పు, కిస్మిస్, పుచ్చగింజలు యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్లో అది యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఇది అది అని ఏమీ లేదండి. చక్కగా దోరగా వేపుకోవాలండి. మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి. అదే కడాయిలో మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకుని మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలండి. ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పాటు ఈ సొరకాయ తురుముని నెయ్యిలో వేపుకోవాలండి. అలా వేపుకోవటం వల్ల మనకి సొరకాయ పాయసం తినేటప్పుడు భలే రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, అమోఘంగా ఉంటుందండి. మనకి స్పెషల్గా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఓసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ తింటారండి. అంత మంచి రుచి ఉంటుందండి. ఓ 5 నిమిషాల పాటు మనం సొరకాయ తురుముని వేపి పక్కన పెట్టుకొని మరో కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని ముందుగానే నానపెట్టి ఉండాలండి. 1 అవర్ పాటు నానపెట్టుకుంటే మనకి తొందరగా సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయండి. చూడండి, చక్కగా ఇలా ఉడికించేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం ఉడికిపోయిన తరువాత ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ పాయసానికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఇలా కలుపుతూ మరో 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. పాలు అనేది బాగా మసలాలండి. పైన వచ్చే మీగడను తీసుకుంటూ చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలండి. మనం మామూలుగా చేసుకునే పాయసం కన్నా ఈ సొరకాయ పాయసం అనేది భలే డెలిషియస్గా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేయండి. మనం ముందుగా వేపుకున్న సొరకాయ తురుము ఇప్పుడు ఈ పాలల్లో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో ఒక 3 మినిట్స్ వరకు మనకి సొరకాయ తురుము కూడా మిల్క్లో ఉడికిపోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం తీపి ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోవాలండి. క్వాంటిటీ చెప్పట్లేదండి. మీరు షుగర్ కాస్త తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. ఎక్కువ తీసుకునే వాళ్ళైతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కాస్త కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా వాటర్లో కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా కలుపుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి పాయసం అనేది బాగా చిక్కదనము వస్తుంది, రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది కాస్త యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ తీసుకొని ఫుడ్ కలర్ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి, ఏం పర్వాలేదు. మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కంటికి ఇంపుగా, తినటానికి రుచిగా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపించే విధంగా ఉంది కదండి. కంటికి ఇంపుగా ఎలా కనిపిస్తుందో మనం తిన్నప్పుడు కూడా రుచి భలేగా ఉంటుందండి. మనం మామూలుగా చేసుకునే పాయసం కన్నా ఈ సొరకాయ పాయసం భలే టేస్టీగా ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా చిటికెడు పచ్చకర్పూరం కాస్త నలిపి యాడ్ చేసుకుంటే ఈ పాయసం అనేది భలే రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి, టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎమ్మి ఎమ్మి సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి. స్కిప్ చేస్తూ చూసారంటే అసలు రెసిపీ ఏం అర్థమవుతుంది? చూడండి, చిక్కటి టేస్టీ సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వ్ చేసుకున్నామంటే ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తిని ఎంజాయ్ చేస్తారండి. మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సొరకాయ పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాగా చలువ చేస్తుందండి సొరకాయ పాయసం తినడం వల్ల. మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. అదేవిధంగా స్పెషల్ ఎకేషన్ అప్పుడు కూడా ఈ రెసిపీ చేశారంటే భలే ఇష్టపడతారండి. మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.
నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.